మొత్తానికి భారత సైన్యం పాకిస్తాన్పై విరుచుకుపడింది. జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాల్ని వేటాడి మరి అంతమొందించింది. ఇక్కడ మసూద్ అజర్ అట ఎవరో ఉగ్రవాద నాయకుడు మరి ఎవరు, ఈ ఆపరేషన్ సింధూర్ ఈ యుద్ధంలో నేను కూడా మరణించుంటే బాగుండేది, నేను కూడా వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అన్నాడట. ఆ వెళ్ళిపోయి అయితే బాగుండేది అన్నంతవరకు బాగుంది, కానీ ఇకపై నేను ఎటువంటి కనికరం చూపబోను, భారతదేశంపై ప్రతీకారం తీర్చుకుంటా, నాశనం చేస్తా, ఇది చేస్తా అని మళ్ళీ ఏదో ఇందిరా స్వామి क्या रे भाई अभी आपकी ये सो काम आप दिए सो रिएक्शन या कैसे है, अभी आप रिएक्शन किए, अभी रिएक्शन ऐसा है. పాకిస్తాన్ ఉగ్రవాదులు యాక్షన్ చేశారు భారతదేశానికి వచ్చి, దానికి రియాక్షను భారతదేశం ఇలా చూపించింది. అక్కడ ఆ రోజు కాశ్మీర్లో గని తీసి ఒక వ్యక్తిని కాల్చేసి పక్కనే ఉన్న తన భార్యని చూసి ఒక ఉగ్రవాది అన్నాడట, జాగే మోడీకో బోల్ అన్నాడట. వాడికి అమ్మ జీవితం జాగే మోడీకో బోల్ అని అంటే ఆయన పాపం తెల్లం జుట్టు వేసుకొని ఇలాగ ఏదో కోట్ వేసుకొని తిరుగుతుంటాడు, చాలా ఏం చేస్తాడులే అని అనుకున్నాడేమో, మరి ఉచ్చబోయించాడు. జాకో మోడీకో బోల్ అనగానే ఉచ్చబోయించాడు. ఇకపై భారతదేశంపై ఎక్కడి నుంచైనా సరే ఉగ్రవాదులు వచ్చి ఇలా కాల్ చేసి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే దానికి ఒక ఉదాహరణ ఈ యుద్ధం, ఆపరేషన్ సింధూర్. భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి మోడీ లాంటి నాయకులు కానీ ఏదో అల్లాటప్ప అనుకుంటున్నారేమో. దానికి సరైనటువంటి ప్రతీకార చర్య ఈరోజు ఆపరేషన్ సింధూర్. చాలా అద్భుతంగా ఉంది. ఆ రోజు ఉగ్రవాదులు వచ్చేసి కాశ్మీర్లో దగ్గర కాల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నుంచి న్యూస్లు కానీ, పేపర్లు చూస్తుండ కానీ, ఎవరినైనా కలుస్తుండ కానీ ఇలా ఇబ్బంది అనిపించిందని అంటే, అరే ఇదేదో ఇంట్లో జరిగినట్టు ఏదో ఫీల్, ఇంకేం చేయట్లేదే భారత్ ఇంకేం చేయట్లేదే అని చెప్పి బాధ అనిపించింది. కానీ మొత్తానికి ఏం చేయట్లేదే అని అనుకున్నామే, కానీ చేసి చూపించారు. మోడీ అంటే నాట్ ఏ ఫ్లవర్, వైల్డ్ ఫైర్. ఈ దేశంలో భారతదేశ గడ్డ మీద పుట్టినందుకు వ్యక్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. మోడీ లాంటి నాయకత్వపు నేతృత్వంలో జీవిస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. జై భారత్, జై మోడీ, జై హింద్. నేను వెంకట్ కళ్యాణ్, జనసేన కార్యకర్త ఫ్రమ్ తెలంగాణ.